ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామివారికి దివ్య ప్రబంధ పాసుర నివేదన. ఈ నెల 23న తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీవారి సన్నిధిలో కోయిలాల్వార్ తిరుమంజనం. తిరుమల గిరుల్లో ధనుర్మాస ఉత్సవ వైభవం. పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాసుర పఠనం. ఈ నెల 23వ తేదీ అప్పలాయగుంటలో వైకుంఠ ఏకాదశి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాల్వార్ తిరుమంజనం. భద్రాచలంలో అధ్యయనోత్సవాలు. నిజరూపంలో శ్రీరామచంద్రుని కటాక్షం. ఇంద్రకీలాద్రిపై స్కంద షష్ఠి ఉత్సవాలు. బెజవాడ దుర్గగుడిలో సుబ్రహ్మణ్య కళ్యాణం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తరువాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాల్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 23వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికార అర్చక బృందం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో
ధ్వజస్తంభ ప్రదక్షిణగా కోయిలాళ్వార్ తిరుమంజన సేవకు ఉపయోగించే ఔషధీకృత సుగంధ ద్రవ్యాలను, నూతన పరదాలు, కురాళాలను తీసుకువెళ్లి స్వామివారి సన్నిధిలో సమర్పించారు. అనంతరం జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, శ్రీచందనాది మంగళ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదికి 4 పర్యాయాలు శ్రీవారి ఆలయంలో ఈ విశేష క్రతువును నిర్వహిస్తారని తెలిపారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా, వైభవంగా ఆలయంలో నిర్వహించటం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ళ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరు పొందిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పట్టణంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ పెద్దజీర స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు భక్తి ప్రపతులతో పాసురగానం చేశారు. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழு முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழுபோல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்ந்த முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో నెలవైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. ఈ నెల 23వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అధికార అర్చక బృందం కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలో అర్చకులు ఆగమోక్తంగా సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నామని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు.
ఇందుకోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లను మంగళవారం జేఈఓ పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన జడ్పీ ఉన్నత పాఠశాల, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, శ్రీ గోవిందరాజస్వామి 3వ సత్రాలు, రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆయా కౌంటర్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే మనము ఈ నెలలో అతి ముఖ్యమైన ఈవెంట్గా పరిగణిస్తున్నామో వైకుంఠ ఏకాదశి 23వ తారీఖున ప్రారంభం కాబోతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 9 లొకేషన్లలో 90 కౌంటర్లు ఓపెన్ చేసి 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క కౌంటర్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి కావాల్సిన వెసులుబాట్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, భక్తులు ఇబ్బందులను దృష్ట్యా పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదే కాకుండా దూర ప్రాంతాల నుంచి పిల్లలతోనూ, పెద్దలు వయసు పైబడిన వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది వస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, అట్లాగే ఫుడ్ ఫెసిలిటీస్ని కూడా సమన్వయం పరుచుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని భక్తులకి అందజేసే విషయంలో ఒకటి ముఖ్యంగా భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, అలాగే జీవకోన, తర్వాత శ్రీనివాసం, విష్ణు నివాసం, ఎంఆర్పల్లిలో ఉన్న స్కూలు, రామానాయుడు స్కూలు, తర్వాత మన సెకండెన్సీ, ఇట్లా అనేక ప్లేసుల్లో లోకల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే బయట నుంచి ప్రాంతాల నుంచి బస్సు ద్వారా వచ్చే ప్రయాణికులకి, ట్రైన్ ద్వారా వచ్చే ప్రయాణికులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 రోజుల పాటు ఇవ్వవలసిన 4 లక్షల పైచిలుకు టోకన్లు ఈ యొక్క 90 కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వారి యొక్క ప్రణాళిక ప్రకారము వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవ్వాలని కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేష్. భద్రాద్రి రామయ్య నిజ రూపంలో భక్తకోటిని కటాక్షించారు. పావన గోదావరి తీరంలో వేంచేసిన పుణ్యక్షేత్రం భద్రాచలంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరామచంద్రమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, ధనుర్బాణాలతో నిజ రూపంలో సీతాలక్ష్మణ సహితంగా పల్లకీపై ఆసీనులం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేద విన్నపాలను నివేదించి నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ సర్వమానవాళి శ్రేయస్సుకై బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో టీటీడీ ఈ హోమ క్రతువును ఆగముక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు,
సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున మహామండపంలో సుబ్రహ్మణ్య కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణపీఠంపై వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహ వచనం, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని దువ్వ గ్రామం శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అర్చక బృందం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గోవిందుని కళ్యాణాన్ని తిలకించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఉత్సవమూర్తులను చక్కని అలంకరణలతో ప్రత్యేక పీఠంపై వెంచెపు చేసి షోడశోపచారాదులతో పూజించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని. ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. జయ 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 శ్రీ. విశాఖపట్నం చిన్న ముషిడివాడలోని శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉపాలయంలోని శరవణభవుడి దివ్యమూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామివారికి అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర,
ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర వల్లీదేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర జంగల్వరాయ హరో హర శ్రీకాంతికే అనంతపురం జిల్లా పంపనూరులో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కందషష్ఠి మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. ప్రత్యేక వాహనంపై స్వామివారిని అమ్మవార్లను కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఊరేగింపు ఆశాంతం వివిధ రకాల కళారూపాల ప్రదర్శనలతో సందడిగా సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పసుపుతో పెద్ద ఎత్తున బోనం సిద్ధం చేసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ కళారూపాల నడుమ పరకాల వీధుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి బోనం శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను కనువిందు చేసింది. శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. పూమాలల దివ్య సోయిగాల నడుమ అందంగా ఊయలపై వెంచేసిన స్వామి అమ్మవార్లకు 1000 దీపాల వెలుగుల్లో అర్చకులు గణపతి పూజ, షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో సుబ్రహ్మణ్య షష్ఠి వైభవపేతంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ షణ్ముఖనాథుని దివ్యమంగళమూర్తికి విశేష అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర హవనాదులను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. హరోం హర స్కందరూప నామస్మరణలతో శ్రీకాళహస్తి పట్టణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తేరువీధిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి షణ్ముఖమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆరాధనలు జరిపారు. అనంతరం మహామంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సర్వ మంగళాలను ప్రసాదించే కళ్యాణకారకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి పూజలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆలయాలు శోభిల్లాయి. వనపర్తి జిల్లా కానాయపల్లిలోని కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ఉపాలయంలో వేంచేసిన శరవణ భవునికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు పూర్తి చేసి అర్చనలు జరిపారు. అలాగే ఇటు మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. వల్లీనాథునికి ప్రత్యేకంగా అభిషేకాలను జరిపారు. ఆపై చక్కని అలంకరణలతో పూజాధికాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉపాలయంలో నాగేంద్ర స్వరూపంగా సర్పాకారంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుడికి చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ గోదా రంగనాయక స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు భక్తి సంప్రదాయాలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారిని తిరుపావై పాసుర పట్టణంతో మేల్కొల్పి విశేష అలంకరణలతో ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఇతర దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పంచాయతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి విశేషంగా జరిగింది. స్వామివారి దివ్యమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణ భూషితంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.